హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఎప్పుడు టిఫిన్ మార్నింగే హడావిడిగా బ్రేక్ఫాస్ట్కి దోశ, ఇడ్లీ, పునుగు అలా చేస్తాం. కానీ ఇలా ఒక్కసారి వామన్నాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా హెల్త్కి మంచిదండి. మా ఇంట్లో వామన్నం అంటే వారంలో ఒక్కసారైనా చేయాల్సిందే. అంత ఇష్టంగా తింటాం మా ఇంట్లో అందరం కూడా. చాలా ఈజీ. ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ అంటే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ దాకా వాము, 4 ఎండుమిర్చీల ముక్కల కింద కట్ చేసి వేసుకొని, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక్కసారి తాలింపుని ఇలా గరిటె కూడా అవసరం లేదండి, జస్ట్ ప్యాన్లోనే ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి తాలింపుని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది. మనం వండి పక్కన పెట్టుకున్న పొడిపొడిలాడుతున్న అన్నాన్ని వేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుంటే వామన్నం రెడీ అండి. పొద్దున్న వండుకున్న అన్నమే అనేవి అవసరం లేదు, రాత్రి మిగిలిపోయిన అన్నమైనా వామన్నం ముఖ్యంగా ఫీవర్ వచ్చినప్పుడు తింటే మంచి డైజెషన్ అవుతుందండి. ఎంతసేపు ఆ బ్రెడ్ ఇడ్లీనే కాకుండా ఇలా కూడా చేసి పెట్టనండి. పాపం కొంచెం నోటికి వేడిగా కారం కారంగా తింటూ బాగుంటుంది కదా. నేనైతే కనుక పిల్లలకి వారానికి ఒక్కసారైనా చేసి పెడతానండి. నేను తింటాను, మా వారికి కూడా పెడతాను. అంత బాగుంటుంది వామన్నం. చూడండి, మాట్లాడుతున్న క్షణాల్లో ఎలా చేసేసుకున్నాము. మొత్తం ఇలా కలిపేసుకుంటే అంతే అండి, ఎక్కడ ఉండలు లేకుండా వామన్నం అయితే రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందే కాదండి, ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేదా మనకు అసలు ఓపిక లేనప్పుడు, చేత కాదు ఇంకా చేయలేమన్నప్పుడు ఇలా ఒకసారి చేసి ఒక గ్లాస్ మజ్జిగ పెట్టి క్యారేజీ కట్టేస్తే కామ్గా తినేస్తారు. లంచ్ బాక్స్లో పిల్లలైనా ఇంట్లో ఇంకెవరైనా కూడా. అంతే అండి, చిటిక్కులు అయిపోయింది. చూసారా వామనం ఎంత కమ్మగా ఉంటుందో అసలు. చూడండి, యమ్మీ వామనం రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఇంకెందుకు ఆలస్యం ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేనైతే ఈరోజు వేడి వేడి వామన్నం, అలాగే కడుపుకి చల్లగా అనిపించే ఒక గ్లాస్ మజ్జిగ. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి కమ్మని వామన్నం, మజ్జిగ. చక్కగా కడుపులో దండిగా పడుంటుందండి. అలాగే ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఆ హాయే వేరు కదా.